ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మన పాఠం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. మనం చదువుకున్నాం. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. ముందు భర్త వచ్చాడు, తర్వాత 3 గంటల తర్వాత మరి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. పేతురు గారు నిజంగా చాలా మంచి ఆయన అండి. ఈ భూమి ఇంతకే అమ్మితిరా అని ఆమె వచ్చి రాగానే పేతురు గారు అడిగారంటే ఆమె కూడా ఆలోచించుకోవాలి. రాగానే ఇలాగంటున్నారేంటి అని, ఇంతకే అమ్మితిరా అని ఎందుకు అడుగుతున్నారు, తెలిసిపోయిందా అని ఆమె ఆలోచించుకొని, లేదండి దాచేసుకున్నామండి అని చెప్పేస్తే భలేగుండండి. కానీ ఆమె తలకాయ లేక ఏమంటుందంటే, అవును ఇంతకే అని చెప్పాను. అవును ఇంతకే. చూసారా ఎంత కరెక్ట్గా చెప్తుందా ఆవిడ. అంటే మా ఆయన నిజం చెప్పడు, చచ్చినా సరే మా ఆయన నిజం చెప్పడు నాకు తెలుసు, కనుక పేతురు గారు అడుగుతున్నారు అంటే ఈయనకి ఎలా తెలుస్తుంది అని ఆమె అనుకుంది. రహస్యం ఏదేనను బయలుపరచబడకపోదనే వాక్యం మర్చిపోయింది ఆవిడ. దేవుని దగ్గర అబద్ధాలు ఆడితే దొరికిపోతామనే సంగతి ఆవిడకి తెలుసుకోలేకపోయింది ఆవిడ. అవును ఇంతకే, అవునండి అని నసికితే బాగున్నావు, అవును ఇంతకే అని అయిపోయింది. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి. ఇక్కడ పేతురు గారు మంచి మాట ఉపయోగించారు. దేవునికి ఇస్తామని ఇవ్వలేని వాళ్ళందరూ తెలుసుకోవలసిన సంగతి. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి. ఏమండి, వీళ్ళిద్దరూ ఏకమై పొలమమ్మి సగం దాచుకొని కొంత ఏమో దేవునికి ఇస్తే, పేతురు గారు అంటున్నారు మీరు ప్రభువుని ఎందుకు శోధిస్తున్నారు అంటే, దేవునికి ఇస్తామని చెప్పిన తర్వాత అది ఇవ్వకపోవటం దేవుని శోధించడం అంటారా? ఆలోచించండి. దేవుణ్ణి మోసం చేయడం అంటారా? దేవుని మోసం చేయడం శోధన అంటారా? దేవునికి ఇస్తామని చెప్పి ఇవ్వనిది ఆత్మను ఎందుకు మీరు శోధించుచున్నారు అని పేతురు గారు అంటున్నారంటే, దేవుణ్ణి శోధించకూడదా? ఒకసారి ఆలోచించండి. దేవునిని మనిషి శోధించకూడదా? దేవుణ్ణి మనిషి మోసం చేయకూడదా? దేవుని ముందు ఎప్పుడైనా నిజమే చెప్పాలా? దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదా? చాలామందికి ఇవి తెలియదండి. దేవుని ముందు అబద్ధం ఆడేస్తారు. బైబిల్ మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతానంటాడు. నిజంగా నిజమే చెప్తున్నారంటారా నేరస్తులు? ప్రియమైన దేవుని పిల్లరా, దేవునిని శోధించకూడదు అంటున్నాడు.
దేవునిని శోధిస్తే ఏమవుతుందో ఒకసారి కొన్ని వచనాలు మనం చూద్దాం. 1 కొరింథీ 10:9. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10:9. మనము ప్రభువును శోధింపకయుందుము. మనము ప్రభువును శోధింపకయుందుము. చూడండి, మనం ప్రభువును శోధింపకయుందుము అంటే దేవునితో ఎప్పుడు నిజమే చెప్పాలి. దేవుని దగ్గర ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు. ఎందుకంటే దేవుడికి తెలిసిపోద్దు కదా. ఎందుకంటే మీ మధ్యన మీరు మానేశారంటే నిజం చెప్పరు. ఎందుకమ్మా రాలేదు అంటే నిజం చెప్పరు. ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి ఇవ్వరు. దేవునికి ఇస్తామని చెప్పి ఇచ్చి మళ్ళీ తీసుకుంటారు. ఇవన్నీ దేవుని శోధించడం. అలా దేవుని ఒకవేళ శోధించారనుకోండి, ఏమవుతుందో కింద రాశాడు ఆయన. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. చూడండి, దేవుని శోధిస్తే సర్పంతో నశించారట. నిజంగా ఇది విచిత్రంగా ఉందండి. అంటే మనిషి దేవుణ్ణి యథార్థంగా ఆరాధించాలి. దేవుని ముందు మనిషి ఎప్పుడైనా నిజమే చెప్పాలి. తప్పు చేసిన మనిషి నిజమే నేను చేశాను అని మనిషి చెప్పాలి. కానీ ఈరోజు మనిషి తప్పు చేసి దేవుని ముందు కూడా నిజం చెప్పడం. అలాగని రోమన్ క్యాథలిక్లు, బిషప్లు, పోపుల్లాగా ఏదో గదిలో కూర్చుంటే ఆయనకి మీరు చెవిలో మోదడం కాదు. మీరు దేవుడికి చెప్పండి, దేవుడు ముందు చెప్పండి. శోధించకూడదు. శోధించారంటే శిక్ష పడిపోద్ది. దేవుని శోధిస్తే శిక్ష. ప్రియమైన దేవుని పిల్లరా, శోధించటం వల్ల సర్పం వల్ల నశించరి. అలా శోధించకూడదు. దేవుడు అడిగినప్పుడు డైరెక్ట్గా మనం చెప్పేయాలి. అడుగుతున్నాడు ఆయన. ఆదికాండం 3:17. ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక. 9వ చూడమ్మా, బాగుంటది. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు అడిగాడు. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. బా, ఎంత చక్క చెప్పాడండి అతను. చూసారా, దీన్ని ఏమంటారంటే దేవుణ్ణి శోధించడం. ఆదాము, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగితే, నువ్వు తినవద్దన్న పండు తిన్న తర్వాత ఇలా జరిగిపోయింది అంటే ఎలా ఉండండి? నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉంటున్నా కనుక దాగుకుంటేని భయపడి. చూసారా, ఆదాము తప్పు చేసి తప్పు ఒప్పుకోవడం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగేసరికి అర్థమైపోవాలి, దేవా తప్పు చేశాను అని. కానీ అక్కడ చూసారా, శోధించాడు, శిక్ష పడిపోయింది ఆదాముకి. తర్వాత అవ్వను అడిగాడు. దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, నువ్వు చేసినది ఏటమ్మా, నువ్వు చేసిన పని ఏంటి, నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అని అడగగానే ఆమె స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున. అబ్బా, చూసారా, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని, నాకు బుద్ధి లేదు అని అనలేదు, నేనే తిన్నాను.
ఎంత బాగుందంటే నేనే తిన్నాను అని డైరెక్ట్గా ఈ మాట దేవుడికి కూడా ఒప్పేసుకుందని అనిపిస్తుంది. కానీ సర్పము నన్ను మోసపుచ్చింది, నా తప్పు కాదు. చూసారా, ఇద్దరికి శిక్ష పడిపోయిందండి. అందుకే దేవుణ్ణి శోధించకూడదట. సాతాను మనిషిని శోధిస్తే మనిషి దేవుని శోధిస్తున్నాడు. చూడండి ఎంత విచిత్రమో. యేసుప్రభు వారు కూడా చెప్పారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు. దేవుణ్ణి అసలు దెయ్యం శోధించకూడదు, దేవుని పిల్లలు శోధించకూడదు. దేవుణ్ణి శోధించడం ఏంటి? శోధింపవలదు అని తెలిసిపోద్ది. మనసులో అనుకున్న తెలిసిపోద్ది, అబద్ధమాడినా తెలిసిపోద్ది. చూసారండి, ప్రారంభ సంఘంలో మొదటి శతాబ్దంలో దేవుడు ఎందుకు వెంటనే శిక్ష అమలు చేశాడు అంటే ఆయన ముందు అబద్ధం ఆడకూడదు, ఆయనని శోధించకూడదు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. కీర్తన 78:18. వారు తమ ఆశ కొలది ఆహారము అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. చూసారండి, వాళ్ళకి కావలసిన భోజనం మాత్రం అడుగుతున్నారు, మళ్ళీ దేవుని శోధించేవాళ్ళట ఇశ్రాయేలీలండి. అందుకే దేవుడు వాళ్ళకి శిక్ష వేశాడు. దేవుని శోధిస్తే దేవుడు అస్సలు ఊరుకోడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయము 2వ వచనము. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. చూసారండి, ఒక దేవజనుడు నన్నెందుకు శోధిస్తున్నారు, నన్నెందుకు పని అడుగుతున్నారు, దేవుణ్ణి ఎందుకు శోధిస్తున్నారు అంటే ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు దేవుని శోధించేవాళ్ళట. నిజమండి, దేవుని శోధించేవాడు. దేవా ఎందుకు ఇలా చేసావు అని అడుగుతారు. నువ్వెందుకు చేసావు, నువ్వు చేసినందుకు నీకు వచ్చిందని చెప్పరావు. దేవా ఎందుకు నాకు ఇలా జరిగిపోయింది, దేవా నాకు ఎందుకు అన్యాయం చేసావు, దేవా నా జీవితం ఎందుకు ఇలా పాడు చేసావు, దేవా నాకు ఇలాంటి స్థితి ఎందుకు ఇచ్చావు. ఇదేంటిది, ఇది నువ్వు తెచ్చుకున్నావు, నీ తల్లిదండ్రుల వల్ల వచ్చింది, నీ అమాయకత్వం వల్ల అలాగ వచ్చింది. ఇవన్నీ నువ్వు తెచ్చుకున్నవి. మనిషి తాను తప్పు చేసి దేవుని శోధిస్తుంటాడు. దేవా ఎందుకు ఇలా చేసావు, దేవా నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, దేవా ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చావు, దేవా ఎందుకు ఇలాంటి భర్తనిచ్చావు. చూసారంటే చాలామంది ఇలాంటి భర్తనిచ్చాడా, నీకు దేవుడు ఆ భర్తనిచ్చాడా, ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు, పెద్దలైనా కుదిర్చారు పెళ్లి ఫోటో, పెళ్లి కొడుకు ఫోటో చూడలేదా నువ్వు? పోనీ నీకు అప్పుడే చెప్పేయాలి కదా, నాకు ఎందుకు ఇతను తేడా అనిపిస్తున్నాడు, నాకు ఇష్టం లేదని. అన్నీ ఒప్పేసుకొని దేవా ఎందుకు ఇలా చేసావు అంటే ఇదంతా ఏంటి తెలుసండి, దేవునిపై తిరుగుబాటు, దేవుని శోధించటం. మనిషి తప్పు చేసి దేవుని శోధిస్తుంటాడు. మనిషి తప్పు చేసి తన తప్పు తెలుసుకుంటే భలేగుంటుంది. కానీ మనిషి ఎప్పుడు దేవుని మీద తోసేస్తాడు. దేవుడే తప్పు చేశాడంటాడు, దేవుడే ఇలాంటి పరిస్థితి నాకు కల్పించాడంటారు. ఇదంతా దేవునిని శోధించటం.
నిజమండి. అన్ని సప్పారాలు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఆ 9వ వచనంలో అంటున్నాడు ఆయన, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? చూసారా, ప్రభువును శోధించడానికి ఎందుకు మీరు ఏకీభవించారు? ఇంతకే అమ్మితరా అని నేను అడిగినప్పుడు నీకు అర్థమైపోవాలి కదా నీకు. అయితే తెలిసిపోయినట్టుగా ఉంది, నిజం చెప్పాలని ఎందుకు అనుకోలేదు? అయ్యగారికి నేను చెప్పిన అతనికి అర్థం అవ్వదు, లేదా అయ్యగారి ముందు అబద్ధం చెప్పినా పర్వాలేదు, మనిషే కదా అనుకుంటున్నారు. కాదండి, ఈ భూమి మీద దేవుని కొరకు ఎవరైతే పెంచుతుంటారో వాళ్ళ ముందు కూడా మీరు అబద్ధం ఆడితే ఏం బాగుంటుందండి? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈ అపోస్తల కార్యాల్లో యావత్తు ప్రపంచానికి ఒక పెద్ద పాఠం దేవుడు రాశాడు. నువ్వు మొక్కుకున్నావా? నువ్వేం చేయాలని దేవుడు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడవు చేయకూడదు, లేట్ చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వల్ల దాన్ని రాబట్టుకొను, తప్పక నీ అది రాబట్టుకుంటాడు. అది నీకు పాపమగును, అది నీకు పాపం అయిపోతుంది, శాపం అయిపోతుంది. చూసారండి, దేవునికి ఇస్తామని నువ్వు ఇవ్వలేదు అంటే అది పాపం అయిపోద్ది. తప్పక ఆయన రాబట్టుకుంటాడు. నువ్వు ఏదో 5,000, 10,000, 1,000 రూపాయలు, 1,00,000 రూపాయలు దేవునికి ఇస్తామని నువ్వు చెప్పి ఇవ్వలేదనుకో, ఖచ్చితంగా ఆయన రాబట్టుకుంటాడు. నేను 1,00,000 రూపాయలు ఇవ్వలేదు అని నువ్వు అనుకుంటావు, ఒక సైడ్ నుండి 2 లక్షలు పోద్ది, ఇరుక్కుంటావు, ఏదో కేసులో దొరికిపోతావు, ఏదో రోగానికో దొరికిపోతావు, ఎక్కడో ఒక దగ్గర నువ్వు బుక్ అయిపోతావు. అందుకే ఇలా ఇట్టుండి డబ్బు వస్తుంది, ఇట్టుండి పోతుంటుంది. ఎందుకు అలా జరుగుతుందంటే నువ్వేదో దేవుని ఎడల ఏదో చేసావు, దేవుని ఎడల నువ్వేదో కఠినంగా ప్రవర్తించావు, దేవుని నువ్వు మోసం చేశావు, దేవుని దగ్గర నువ్వు అబద్ధం ఆడావు. ప్రియమైన దేవుని పిల్లరా, సంఖ్యాకాండము 30వ అధ్యాయం 20వ వచనము, సంఖ్యాకాండము 30వ అధ్యాయము 20వ వచనము. ప్రసంగ 5:4, ప్రసంగ 5:4. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొన్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే. దేవుడు చక్కగా చెప్పాడండి, ముందే ఇచ్చాడు. నాయనా, మీ మొక్కుకు నమస్కారం. ఇవ్వకూడదని ఒకళ్ళు అనుకున్నారు అనుకో, మీ మనసు బాగాలేదనుకో, మీది సరైనటువంటి మనసు కాదనుకో, మొక్కుకోవడం మానేయండి. చెప్పాడు కదండి ఆయన, ఎంత చక్కగా చెప్పాడండి తండ్రిగా. ఎవడో ఇష్టం లేకపోతే ఏమైనా చెప్పిరా పర్లేదు, నేను ఇవ్వలేను అని చెప్పు. ఇస్తాను అని చెప్పి మీ దగ్గర ఉండి కూడా మీరు ఇవ్వలేదు అంటే దేవుణ్ణి శోధించకూడదట, ప్రభువుని శోధించకూడదట, ప్రభువును మోసం చేయకూడదట. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 2వ వచనము. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనము. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్దుటకుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మాటిచ్చావంటే నోటి నుండి వచ్చినదంతా కూడా నువ్వు నెరవేర్చాలి. చూసారండి,
దేవుడికి చేద్దామని అనుకుంటారు. ఆ చేద్దాం అనుకోవడం తొందరగా చేయాలి, ఆలస్యం చేయకండి. ఇప్పుడు చాలామంది ఏదో మీటింగ్లు పెట్టాలనుకుంటారు, చాలామంది దేవుడి పని ఏవో చేద్దాం అనుకుంటారు. ఆ చెయ్యాలనుకునేటప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేసేయకూడదు. అదే అప్పుడు ఒకవేళ పోస్ట్ పోన్ చేయాలనుకున్నది వెంటనే అది చాలా ప్లాన్డ్గా చేసేయాలి. బండి కొనుక్కోవాలనుకుంటాం, టక 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 టక. బట్టలు కొనుక్కోవాలి, టక 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 టక. ఏదో వస్తువు కొనుక్కోవాలి, అది జరిగిపోయినంత వరకు నిద్ర పట్టదు. అది దేవుని విషయంలో ఎందుకు అలా జరగకూడదు, దేవుని విషయంలో నువ్వు ఎందుకు అలా చేయకూడదు. అందుకే దేవుడు నువ్వేదైనా అనుకున్నావు అనుకో, వెంటనే చేసే. ఎందుకంటే తర్వాత పరిస్థితులు ఎలాగుంటో తెలీదు. ఒకళ్ళు కరోనా వచ్చింది అనుకో, అప్పుడు మరి ఎలాగా బయటికి వెళ్ళడానికి అవ్వదు, నువ్వు చేయడానికి అవ్వదు, నువ్వు అనుకున్నవన్నీ నెరవేర్చడానికి సమయం ఉండదు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుణ్ణి శోధించకూడదు. దేవునికి ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదంటే దేవుని శోధిస్తున్నారు అని అర్థం అన్నమాట. దేవుని కొరకు బ్రతుకుతాను అని చెప్పి బ్రతకడం లేదంటే దేవుని శోధిస్తున్నావు. నిజమండి. ఈరోజు ఏంటి ప్రార్థనకు వచ్చేస్తానండి అని చెప్పి నువ్వు ప్రార్థనకు రావు, దేవుని శోధిస్తున్నావు. దేవా, ఈ 2020 సంవత్సరం డిసెంబర్ 31 నుండి ఇంకా నేను మారిపోవాలనుకుంటున్నానని నువ్వు ప్రార్థన చేస్తావు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనేసరికి రావు. చూసారా, చాలామంది ఈసారి సెమినార్కి వచ్చేస్తామండి అంటారు. అవ్వలేదండి. ఏమవ్వలేదు, వస్తావని ఎందుకన్నావు? ఎందుకన్నావు నువ్వు? చాలామంది బ్రదర్ ఎక్కడున్నాయో చెప్పండి, ఈసారి మాత్రం తప్పకుండా నేను వస్తానని అంటుంటారు. ఆ తర్వాత మరీ కనిపించడు. అంటే అర్థం ఏంటి? ఇదేదో ఈయనతోనే కదా నేను చెప్పాను, దేవుడితో చెప్పలేదు కదా అని అనుకుంటున్నావు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు దేవుని శోధిస్తున్నావని నీకు అర్థమైపోతే దేవునికి ఒకసారి చెప్పిన తరువాత నువ్వు ఖచ్చితంగా నువ్వు అది నెరవేరుస్తావు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వు ఖచ్చితంగా హాజరవుతావు. అన్నయ్య చెప్పారాల వల్ల ఏమి నేర్చుకోవాలి? వీళ్ళిద్దరూ దేవుణ్ణి మోసం చేశారు. వీళ్ళ వలన ఎన్ని సంగతులు తెలిసే మనకి. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. పేతురు గారు చూడండి, గో నీ పెనిమిటిని మోసుకొని వెళ్ళిపోయారు. చూశారు, వాళ్ళు బయటే ఉన్నారు. చూడండి, ఆమె ఇది జరిగింది తెలుసుకోకుండా 3 గంటలకు వచ్చిందట. 3 అవర్స్లో ఈవిడ వచ్చేసరికి 3 అవర్స్లో పాతిపెట్టి వచ్చేసారండి. వాళ్ళంతా స్టడీగా ఉన్నారో చూడండి, పాత్రకి వెళ్ళిన వాళ్ళు. మనం 7 గంటలకు వెళ్ళామండి. మోదవలసి వెళ్ళి పాతిపెట్టి వచ్చేసరికి 11 అయింది. 4 అవర్స్ పట్టింది. కానీ వీళ్ళు 3 అవర్స్ ఫాస్ట్గా దడ చుట్టేసి పేతురు గారి ప్రసంగం అయిపోద్ది. సరే, పేతురు గారి ప్రసంగం అయిపోద్ది, వాక్యం అయిపోద్దనని వచ్చేసారండి వాళ్ళు. అదండి, చాలామంది ఎవరినైనా పాతిపెట్టడానికి వెళ్ళారనుకోండి, సాయంత్రం ప్రార్థనకు రారు. ఎందుకంటే వీళ్ళు అడ్జస్ట్ చేసుకోమని అర్థం. అందులో చచ్చిపోయారు కదా. నిజంగా అండి, భక్తి ఉంటేనండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని దగ్గరకు వచ్చేస్తావు. చాలామందికి ఇవి తెలియదండి. పర్వాలేదులేని మీరు అనుకుంటారు, కానీ దేవుడు చూస్తాడు. వాళ్ళు వచ్చేసారట. వాళ్ళు వచ్చేసరికి గో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు ఇక్కడే ఉన్నాయి, వారు నిన్నును మోసుకొని పోతారు. ఒక దైవజనుడు
ఇలాంటి మాట్లాడవచ్చా? దైవజనుడు శపించవచ్చా? దైవజనుడు అంటే జరిగిపోవాలా? చాలామందికి తెలియదండి. నువ్వు ఏదో అంటే శాపం తగిలేస్తుందా? నువ్వేదో అంటే జరిగిపోతుందా? చాలామందికి తెలియదు. దైవజనుడు అంటే పాతాళలోక ద్వారములు కూడా నిలువ నేరవు అని అన్నాడు. అంటే దైవజనుడికి ఎంత పవర్ ఉందండి. దైవ సేవకుడు అంటే చాలామందికి విలువ తెలీదు. అది నిజంగా నీకు అర్థమైపోతే అమ్మో దైవజనుడు అంటే ప్రమాదం అండి అని అన్నాలా. అమ్మో దైవజనుడి నోటి నుండి ఎప్పుడు ఇలాంటివి రాకూడదు, అలా వస్తే ఒకవేళ జరిగిపోద్దేమో భయపడిపోవాలి. అపోస్తలుల కార్యములు 10 గారు చెప్పిస్తారు కదా. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 10వ వచనము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 10వ వచనం. అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. వెంటనే మబ్బును చీకటిని అతని కమ్మెను. దైవజనుడు శపించవచ్చా? దైవజనుడు శపిస్తే శాపం తగులుతుందా? ఏమీ తెలీదు. చాలామందికి ఏదో టైటిల్ పెడుతుంటారు. మళ్ళీ చదువమ్మా. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. ఏంటంటే పౌలు గారు అంటే అయిపోవడమే, దైవజనుడు అంటే అయిపోవడమే. ఇలాంటి వాడిని అనొద్దా? దైవజనుడు అంటే మీకేం అర్థం అవ్వలేదు. ఇది చెప్తే కానీ మీకు అర్థం అవ్వదు. దైవజనుడు అంటే అన్ని పవర్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అందుకే సేవకుని మన్నన చేసి ప్రియులారా, పౌలు గారంటే వెంటనే జరిగిపోవడం ఏంటండి? ఇప్పుడు నీకు జరగలేదు, లేట్ అవుతుందంటే లేట్ అవుతుంది. మరి అప్పుడు స్పీడు వెంటనే అన్నీ సపరా చనిపోయారు. పౌలు గారు ఇలాగంటే వెంటనే జరిగిపోయింది. దైవజనుడు అంటే జరుగుతుంది. దైవజనుడు అన్నాడు అంటే దేవుడు నెరవేరుస్తాడు. అది తెలియాలి. దైవజనుడిని ఏమనకండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. మొదటి తెస్సలోనిక 5:12. సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పువాన్ని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనిచున్నాను. చూసారండి, దైవజనుడిని అలా కనకండి. శపిస్తే వర్షం పడదు, మళ్ళా 3 సంవత్సరాల తర్వాత పడండి అంటే పడిందట. దైవజనుడు అండి ఏలియా. క్రొత్త నిబంధనలో పౌలు గారు నువ్వు గుడ్డివాడైపోతావు నువ్వు. ఇదేటండి ఒక దైవజనుడు అండం ఏంటండి? చెప్పించే వారి కొరకు ప్రార్థన చేయమని అన్నాడు కదా. బైబిల్ తెలీదు, ఏమీ తెలీదు. బైబిల్ అంతా తెలుసా ప్రసంగం చేయడానికి నీకు? బైబిల్ అంతా తెలుసా నీకు?
2 అంచులు గల ఖడ్గం, ఒక అంచుకి వెళ్ళక ఇంకొక అంచు ఉంది చూసుకో అని అన్నాడు. అది సంగతి. 2 అంచులు గల ఖడ్గం అంటే ప్రపంచంలో ఎవడికి అర్థం లేదు. 2 అంచులంటే ఇలా యువతల సైడ్ ఈ రెఫరెన్స్ ఇటు ఎతకు ఇటు కూడా వెతుకు అని అర్థం. 2 అంచులు గల ఖడ్గం అంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియదు దాని అర్థం. మనం చేపించకూడదు. మనం ఎవడో శాపాలు శాపాలు తగులుతాయా అంటే తగిలింది మరి ఇక్కడ ఏండి, తగిలిందా లేదా? నీకు తగలదు. ఇంకా దైవజనుడికి ఎంత వెయిట్ ఉంది, దైవజనుడికి ఎంత విలువ ఉంది. ఆయన అంటే జరిగిపోద్ది అంటే అవును అంటే జరుగుతుంది. పేతురు గారు ఏమన్నారో చూడండి. అక్కడ పేతురు గారు అడిగేసరికి ఆవిడ నిజంగా ఒప్పుకుంటే బ్రతికిపోయావమ్మ తల్లి అని అన్నాం. ఆయన అంటున్నాడు, ప్రభువును యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీవించరు? ఇదిగో నీ పెనిమిటిన పాతిపెట్టిన పాదములు నీవు వాటి వాకిట ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచాను. వెంట మోసుకొని పోతారు. సరే, వారు నిన్నును వీళ్ళే మోసుకొని వెళ్ళిపోతారు. పేతురు గారు నిజంగా ఏంటండి, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మను ఎందుకు శోధిస్తున్నారో మీరు? అనగానే జరిగిపోయిందంటే చచ్చిపోయిందంటే. దైవజనుడు అంటే సరిగా ఎవరికి అర్థం లేదు. ప్రేమైన దేవుని పిల్లరా, సంఘాన్ని నడిపిస్తున్న దైవజనుడు అంటే ఏమనుకున్నారు మీరు? పేతురు గారు అన్నారు అంతేనండి. ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచాను. పడిపోయిందండి ఆవిడ, పడిపోయింది, రాలిపోయింది ఆవిడ. దేవుని శోధిస్తే నశిస్తారు. దేవునిని నిజంగా మనిషి మేమెందుకు శోధిస్తున్నామని అనుకుంటున్నాడు. కాదండి, నువ్వు ఎలా శోధిస్తావో, నువ్వు ఎలా దేవుని ముందు తిరుగుబాటు చేస్తున్నావో, నువ్వు దేవుని ముందు ఎలా అబద్ధం ఆడుతున్నావో ఇదంతా తెలుసుకోవాలి ప్రియులారా. వెంటనే ఆమె పడి ప్రాణం విడిచాను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు. ఒకరు ఉత్తినే కళ్ళు తిరిగి పడిపోయిందేమో ఆ మాటలకి, ఆయన ఎంత తొందరగా పడిపోద్దా, అయినా ఇదేంటి ఆమె పేతురు గారి మాటలకి గాబరాయి పడిపోయి ముఖం తిరిగి పడిపోయింది కావాలా? ఆమె చనిపోయినదని చూచి చెక్ చేశాడనమాట. ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సరిగ్గా ఇద్దరు ఇక్కడే ఉండాలి. యేసుప్రభు రాకడలో ఇద్దరు లేచి నరకానికి వెళ్తారు. కానీ చూసారండి, పెనిమిడి దగ్గరే పాతి పెట్టారట. నిజం, దేవుని కొరకు బ్రతకని వారు పక్కపక్కనే పాతి పెట్టుకుంటే ఏమి లాభం? దేవుని కొరకు బ్రతికిన వారు పక్కపక్కనే పాతి పెట్టారనుకోండి, అప్పుడు బాగుంటుంది. ఏంటి మీరు లేచారా? అయ్యో నేను లేచాను, నా పేరు వేస్తారు రండి, ఎంత బాగుంటుందండి. దేవుని కొరకు బ్రతికేవారు అనుకో, యేసు రాకడలో ఒకేసారి లేచినప్పుడు పక్కపక్కనే ఎంత బాగుంటుందండి. కానీ వీళ్ళు చూసారా, ఆమె భర్త పక్కన పాతి పెట్టారట. ఎందుకంటే ఆనాటి సమాజం వారు ఆ సమాధులు చూడగానే వీళ్ళిద్దరూ అననీయ సప్పేరా అనుకోవాలని. అది సంగతి. ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళిద్దరిని పక్కన ఎందుకు పాతి పెట్టారంటే వాళ్ళిద్దరిని చూసినప్పుడు మనకు ఒక పాఠం గుర్తు రావాలి. వాళ్ళిద్దరిని చూడగానే అయ్యో భార్యాభర్తలు ఇద్దరు మోసం చేశారు. దేవుణ్ణి ఎవరు భార్యాభర్తలు మోసం చేయకండి, పక్క పక్కన పాతి పెట్టారు. ఎందుకు పాతి పెడుతుంటారు? ఎందుకు అసలు ఈ పాతి పెట్టేటటువంటి విధానం వచ్చింది? అసలు ఈ పాతి పెట్టడం అనేది దీని గురించి మనం ఒక్కసారి
చూద్దాం. యోహాను సువార్త 19:40. యోహాను సువార్త 19:40. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున యూదులు పాతిపెట్టు మర్యాద చూడండి. యూదులు ఎందుకు పాతి పెడతారంటే అది మర్యాద. అది శవాన్ని రోడ్డు మీద వదిలేయకూడదు. శవాన్ని ఏదో కాల్చేయకూడదు. శవాన్ని ఇష్టం వచ్చినట్టుగా విసిరేయకూడదు. కామన్ సెన్స్ అంటారు. యూదులు మర్యాదగా పాతి పెట్టాలి. వాళ్ళు భక్తులైనా వాళ్ళు దేవుని ద్రోహులైనా పాతి పెట్టవలసిందే. ఎందుకు పాతి పెట్టాలంటే మా మర్యాద. ఏంటి ఆ మర్యాద? మరో బ్రతుకుంది. దేవుడు మమ్మల్ని లేపుతాడు. మరణిస్తున్న వారందరినీ ఎందుకు సమాధులు చేస్తున్నారంటే, ఈ శ్మశానంలో ఎందుకు వాళ్ళని పాతి పెడుతున్నారంటే, పెట్టిలో పెట్టి అందులో గుడ్డ వేసి అందులో సెంట్లు కొట్టి అన్నీ కొట్టి అంత కొట్టాలా. చనిపోయిన వాళ్లకు సెంటు జల్లాలా, చనిపోయిన వాళ్లకు పూలు జల్లాలా. చనిపోయిన వారికి ఎందుకు ఇవన్నీ చేయాలి? ఎందుకంటే ఖర్చు అంటారా? చాలామందికి తెలియక ఏదో మాట్లాడుతుంటారు. ఏమనుందమ్మా అక్కడ? మర్యాద చెప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. సుగంధ ద్రవ్యములు పూసి మర్యాద అండి. శవాలను పాతిపెట్టి అందులో సుగంధ ద్రవ్యాలు పోసి అంత పవిత్రంగా అంత చక్కగా ఎందుకు అలా చేస్తున్నారంటే, మా దేవుడు ఒక రోజు మమ్మల్ని లేపుతాడు అన్న దేవునిని మర్యాద ఇవ్వడం అంటారా దాన్ని? దేవునికి మర్యాద. మా దేవుడు లేపుతాడు, మేమెందుకు కాల్ చేస్తాం? మా దేవుడు లేపేస్తాడు. అందుకే ఎందుకు మేము శవాన్ని ఏదో రకంగా చేయడు? నిజంగా ఒక దైవజనుడు, ఒక దైవజనరాలు, ఒక భక్తుడు చనిపోయాడంటే మర్యాదగా అవన్నీ చేయాలి. మర్యాద తెలియాలి. చాలామంది మర్యాద తెలియదు, బైబిల్ తెలియదు అని అనుకోండి అంతే. మర్యాద తెలియదు అంటే బైబిల్ తెలియదు వీడికి అని అర్థం. చక్కగా అన్నీ వేసి చక్కగా పాతి పెట్టాలి. అది మర్యాద. ఎందుకంటే దేవుడు లేపబోతున్నాడు. అది ప్రపంచానికి ఒక పాఠం చెప్పాలి. మన సమాధి ఒక పాఠం. యేసును సమాధి చేశారు అంటే యావత్ ప్రపంచానికి పెద్ద పాఠం. యేసు సమాధిని చేసిన తర్వాత 3వ దినమున తిరిగి ఆయన లేచాడు. సమాధి ఈ ప్రపంచానికి ఒక పెద్ద సువార్త అయిపోయింది, గాస్పల్. ఒక క్రైస్తవుడు మరణించాడు, ఒక భక్తురాలు మరణించింది అంటే ఈ ప్రపంచానికి చెప్పాలి. ఎందుకంటే నువ్వు కూడా ఒకరోజు దేవుని కొరకు బ్రతికి పాతి పెట్టబడాలి. ఒక విత్తనం పాతి పెట్టబడుతుంది కదా, అది తిరిగి లేస్తుంది. యూదుల మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి అందుకే పాతి పట్టాలండి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనము. అతని శవము రాత్రివేళ మ్రాను మీద నిలవకూడదు. అతడు శాపగ్రస్తుడైనా, అతడు దొంగ అయినా, అతనికి శిక్ష విధింపబడినా శవం ఇష్టం వచ్చినట్టుగా ఉండిపోవడానికి వీల్లేదు.
నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశము స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వాని పాతి పెట్టవలెను. దేవుడు చెప్తున్నాడండి, దేవుడు చెప్తున్నాడు పాతి పెట్టాలి. తిరిగి లేస్తారు అని తెలిసిన ఆయనను పాతి పెట్టాలి. యావత్తు ప్రపంచానికి నువ్వెందుకు పాతి పెడుతున్నావు అంటే అప్పుడు నువ్వు చెప్పాలి, ఆయన ఇక్కడ లేడు, ఆమె ఇక్కడ లేదు, ఆమె ఆత్మ పరదేశికి వెళ్ళింది, ఆయన ఇక్కడ లేడు. మరి ఎందుకు పాతి పెట్టారంటే మళ్ళీ ఆయన వస్తారు, దేవుడు పంపిస్తాడు. మట్టి బొమ్మలోనికే మొట్టమొదటి మనిషిని మట్టి బొమ్మగా చేసి ఆ మట్టి బొమ్మనైనా లేపాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరిగినది పూర్వము జరిగినదే. ఇవన్నీ వాక్యాలండి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ముందు మట్టి బొమ్మైనా లేచింది, మట్టికైనా ప్రాణం పోసింది ఆత్మ. అలాగే నువ్వు మట్టి అయిపోయినా నువ్వు లేస్తావు. లెసన్. ఇవి సమాధుల మీద రాయాలి, ఇలా ప్రసంగాలు చెప్పకూడదండి. సమాధి మీద శుభ్రంగా ఒక పెద్ద కరపత్రంలో రాసేయాలి. అవి రాయరు, ఏవేవో రాస్తారు, స్టోరీ ఉండదు. మంచి ప్రసంగం రాయాల. నేను చనిపోతే ఈ ప్రసంగం రాయండి, నిజమండి. మంచి మెసేజ్ రాయండి దాని మీద, ఎంత బాగుంటుందండి. చదువుకున్నోళ్ళు భయపడిపోయి అమ్మో శవని వెళ్ళిపోకూడదు. భలే రాశారా ఎవరో. శ్మశానంలో మారు మనసు రావాల. ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళు వెళ్ళి పాతి పెట్టారు చూసారా, చచ్చిపోయిన వాళ్ళే. వీళ్ళు ప్రభువును శోధించిన వాళ్ళే, ద్రోహులే. కానీ మర్యాద వెళ్ళి పాతి పెట్టారు. ఒక లెసన్ ఈ ప్రపంచానికి చెప్పాలి అని దేవుడు రాయించాడు. ఆమె పెరిమిటి యొద్ద పాతి పెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికందరికి మిగుల భయము కలిగను. ఈ సంగతులన్నీ చెప్పాలా, వినిపించాలి, భయమేయాలి. అయితే దేవుణ్ణి ఇలా మనం చేయకూడదా? దేవుని శోధించకూడదా? పిల్లారా, కొంతమంది తెలియక పాపం ఏవో చేస్తారు. తెలిసిన తర్వాత అర్థం చేసుకోండి. దేవుని మనసే ఇది తెలుసా? దేవుని మనసే ఇది తెలుసా? దేవుని మనసే ఇది తెలుసా?